మాకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో కులం సేవ సంఘం రాష్ట్ర నాయకత్వంలో డిసెంబర్ 16 నాడు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా లంబాడి అటావ్ ఆదివాసీ బచావ్ అనే కార్యక్రమంలో తెగల నాయకత్వంలో మాకు అన్యాయం ఏజెన్సీ తరపున అవుతున్నది. ఈ పీసా చట్టం గాని 5th షెడ్యూల్ గాని 6th షెడ్యూల్లో గాని డిఎస్సికి సంబంధించిన విద్యకు గాని మరి ఆశ్రమ స్కూల్లో సంబంధించినటువంటి విద్యకు గాని ఇంకా 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానున్న మా ఆదివాసీ సమాజం నుంచి యావత్ ఆదివాసీ సమాజానికి నమస్కారాలు. జై సేవ, జై ఆదివాసీ. ఏదైతే డిసెంబర్ 16 తారీఖు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని మరి కులం సేవా సంఘం రాష్ట్ర నాయకత్వంలో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి ఈరోజు మరి ఆదివాసీ కులం సమాజ ప్రజలందరూ కూడా కంకణం కట్టడం అవసరం ఉన్నది. ఎందుకంటే గత 2 నెలల క్రితం నుండి ఏదైతే మన్నెవారు తెగ ఈరోజు కులవర్గ చలమణి అవుతూ మరి కులవర్గ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి కులం సమాజంలో ఉన్నటువంటి పిఎం జన్మన్ నిధిని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ మరి మాకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి ఈరోజు కులం సేవా సంఘం రాష్ట్ర నాయకత్వంలో మరి ఈరోజు డిసెంబర్ 16 నాడు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ఒక్క సమస్యనే కాకుండా ప్రతి సమస్యలో కూడా మరి ఈరోజు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. మరి ఎందుకంటే గతంలో కూడా లంబాడి అటావ్ ఆదివాసీ బచావ్ అనే కార్యక్రమంలో 9 తెగలు కలిసి మరి ఇక్కడ 9 తెగల నాయకత్వంలో మాకు అన్యాయం ఏజెన్సీ తరపున అవుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి పీసా చట్టం కానీ 5th షెడ్యూల్ కానీ 6th షెడ్యూల్లో కానీ ఈ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన విద్యకు కానీ మరి ఆశ్రమ స్కూల్లో సంబంధించినటువంటి విద్యకు కానీ అన్యాయం జరుగుతున్నది. గత 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానున్న మా ఆదివాసీ సమాజం నుంచి. కానీ ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పోయి ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మాకు తల్లి లాంటిది ఐటీడీఏ కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిఓ గారు దీని మీద వెంటనే స్పందించాలి. కానీ అక్కడ స్పందన రావడం లేదన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఏదైతే మనకు మన్నెవారు మాకు అడ్డుగస్తున్నారు, మరి మాకున్నటువంటి సంక్షేమ పథకాలను కొల్లగొడుతున్నారు, వాళ్ళే దోసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఆ 16 నాడు ఏదైతే మేము మరి ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగిందో దానికి పూర్తిగా మరి యావత్ కులం సమాజం నుంచి రాబోతున్నారు. దానికి పూర్తిగా కూడా మద్దతు ఇస్తారని కూడా గ్రామాల్లో కూడా ప్రచారం జరుగుతున్నది. పూర్తి స్థాయిలో వేల సంఖ్యలో జనం కూడా వస్తారు, దాన్ని పూర్తిగా మద్దతు ఇస్తారు, దాన్ని విజయవంతం చేస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఏదైతే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమ స్కూళ్ళలో మా ఇప్పుడు విద్యార్థులు ఆదివాసీ మా సోదరులు కూడా ఆశ్రమ స్కూల్లో విద్య కోసం పోతే అక్కడ ఫుడ్ అనేది ఫైజన్ కావడం, ఫుడ్ ఫైజన్ జరుగుతున్నదని ఎన్నో గ్రామాల నుంచి మాకు వినబడుతున్నది. మరి ఇలాంటి తరుణంలో చాలా మా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి అయ్యే ఈ తలపెట్టినటువంటి ఏదైతే ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం ఉన్నదో ఈ 16 నాడు కూడా పూర్తిగా అన్ని అన్యాయాలు జరిగినటువంటి విషయంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి స్పెషల్ డిఎస్సి మాకు కావాలా, ఈ డిఎస్సి ఎందుకు కావాలా, మరి ఎందుకు జరగాల, అన్యాయం జరుగుతున్నది కాబట్టి డిఎస్సి కోసం ఎందరో మా విద్యార్థులు చదువుకున్న వారు కూడా ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతూ ఇవాళ మత్తుకు బానిసయ్యి ఇవాళ ఆదివాసులకు పూర్తి స్థాయిలో విద్య అందక పూర్తి స్థాయిలో ఉద్యోగాలు అందక ఇవాళ రోడ్డు మీద పడి ఇవాళ కొట్లాటలకు మూలం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటిది ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది, దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది అంటే ఐటీడీఏ కూడా అరాకురా న్యాయం చేస్తున్నది. కాబట్టి ఈసారి 16 నాడు మాత్రం ప్రత్యేకంగా కులం సమాజం నుంచి దీన్ని 16 ఏదైతే ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసినామో ఈ కార్యక్రమానికి అన్ని విధాలా కూడా ఐటీడీఏలో కేంద్రము రాష్ట్రము అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇలా మాకు విద్య పరంగా ఉద్యోగ పరంగా అనేటువంటి ఏవైతే మాకు ఉన్నటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ పీసీ యాక్ట్ లో ఉన్నాయో ఈ చట్టాల భాగంగా రాజ్యాంగబద్ధంగా మాకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 9 తెగలకు ఉన్నటువంటి మా ఆదివాసులకు వచ్చేటటువంటి మాకు ఏవైతే ఉద్యోగాలు ఉపాధి మాకు అన్ని కూడా పూర్తి స్థాయిలో మాకు అందాలన్న ఉద్దేశంతో మరి
డిసెంబర్ 16 నాడు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని కులం సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పూర్తిగా కూడా అన్ని గ్రామాల నుండి కూడా మద్దతు ఉంటుందని కూడా నేను కులం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ నుంచి మరి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా రావాలని కూడా మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.